హలో గైస్, ఈ వీడియోలో మనం రైల్వేస్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో గైస్ ఏంటంటే ఇవి నాన్ టెక్నికల్ పోస్ట్ అనమాట రైల్వేస్లో. సో గైస్ ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ పెడుతూ ఉంటాను గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్. సో ఏంటంటే గైస్ ఇది ఎవరికైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలీదో సో వాళ్ళు ఈ రైల్వే జాబ్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఇంగ్లీష్ తెలిసినా తెలియకపోయినా కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉండదన్నమాట. ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, శాలరీ ఎంత ఉంటుంది, పోస్టులు ఏముంటాయి, ఏజ్ లిమిట్ ఏంటి, సో ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అన్నమాట. సో గైస్ అయితే ఏంటంటే ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది సూన్ మనకి తొందరలోనే ఐదర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్, లైక్ జూలై ఆగస్ట్ మధ్యలో, అంటే అరౌండ్ సెప్టెంబర్ ఆగస్ట్ సెకండ్ వీక్లో మనకి నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో గైస్ ఏంటంటే ఇవి అరౌండ్ 25,000 పోస్టుల వరకు ఉన్నాయన్నమాట. 25,000. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంటే అరౌండ్ లైక్ ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్, సో ఇంకొక 4-5 months ఆ టైంలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగవచ్చు. సో అప్రాక్సిమేట్గా డిసెంబర్ వరకు, అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగవచ్చు. సో గైస్ మనకి అట్లీస్ట్ ఒక 4-5 months టైం అవుతుంది కాబట్టి సో మీరు ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మీ సిలబస్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో మీరు ఫర్దర్గా ఇప్పుడు సైమల్టేనియస్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఇంగ్లీష్ రాని వాళ్ళకైతే ఈ ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో అది ఇంకా ప్లస్ పాయింట్. గైస్ ఏంటంటే మనకి ఆగస్ట్ సెకండ్ వీక్లో అయితే మోస్ట్లీ ఈ నోటిఫికేషన్ అయితే వస్తుందని ఎక్స్పెక్టేషన్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, సో గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే వేరియస్ పోస్టులు ఉంటాయి అనమాట. గ్రాడ్యుయేట్స్కి ఏం పోస్టులు ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేట్స్కి ఏం పోస్టులు ఉంటాయి అనేది మనం చూద్దాం. గ్రాడ్యుయేట్స్ ఇన్ ద సెన్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th class పాస్డ్ అవుట్ వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి కూడా ఎలిజిబుల్ అనమాట. సో గైస్ ఏంటంటే ఇంటర్మీడియట్ని బేస్ చేసుకొని ఏమేమి పోస్టులు ఉన్నాయని మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో మనకి టైపిస్ట్ అంటే టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ వర్క్ ఉంటుంది కాబట్టి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టైమ్ కీపర్, నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ క్లర్క్. సో ఈ పోస్టులన్నిటికీ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అనమాట. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి ఈ 4 పోస్టులకి శాలరీ వచ్చేసి అరౌండ్ 38,000 వరకు ఉంటుంది గైస్. సో ఏంటంటే ఇది స్టార్టింగ్ శాలరీనే మనం చెప్పుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 38,000 అంటే అప్రాక్సిమేట్గా 40,000 శాలరీ అనేది విచ్ ఈస్ హైలీ, అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. అంటే ఇందులో ఇన్సెంటివ్స్ అన్నీ కలుపుకొని ఇంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఇది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో వీళ్ళకి అప్రాక్సిమేట్గా 45,000 వరకు ఉంటుంది గైస్. సో ఇది గ్రేడ్ పే, అంటే లైక్ దీనికి ఎగ్జామ్ అంటే అప్లికేషన్ ఒకటైనా కానీ ఎగ్జామ్ అనేది వేరే ఉంటుంది అనమాట. ఓకేనా, సో అంటే లైక్ పే స్కేల్ని బట్టి ఎగ్జామ్స్ అనేవి వేరే అంటే దీనికి మాత్రం ఒక ఎగ్జామ్ ఉంటుంది. 4 రోల్స్కి మాత్రం ఒక ఎగ్జామ్ పెడతారు. ఓకేనా, సో అలా అనేది అంటే గ్రేడ్ని బట్టి. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గ్రేడ్ ఎక్కువ కాబట్టి దానికో సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. సో సిలబస్ కానీ కొంచెం టఫ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి ఈ పోస్టులు అనమాట. మొత్తం ఓవరాల్గా అరౌండ్ 7 పోస్టులు ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్స్, గూడ్స్ గార్డ్, అండ్ సీనియర్ కమర్షియల్ క్లమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్, అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ టెస్ట్లకి మనకి కంప్యూటర్ అనేది టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 30 words per minute ఇంగ్లీష్లో అయితే, అండ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తెలుగు వాళ్ళకేమో 25 words per minute అనేది వచ్చి ఉండాలన్నమాట. సో టైపింగ్ స్పీడ్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఫ్రమ్ నవ్ ఓన్లీ మీరు టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా, సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా మంచి క్రేజ్ ఉంటుంది అనమాట. మనకి పోస్టులు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా గ్రేడ్ అంటే 4th grade పే స్కేల్, 4, 5, 6 ఇక్కడ ఈ పే స్కేల్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళకి డిఫరెంట్, అంటే 4 పే స్కేల్ ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్, అండ్ 5 ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్, అండ్ 6 ఉన్న వాళ్ళకి ఇంకొక ఎగ్జామ్. అయితే టఫ్నెస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో గైస్ ఏంటంటే వీళ్ళ శాలరీస్ వచ్చేసి ఇక్కడ ఇది కొంచెం అక్యురేట్గా లేదు గైస్. అండ్ ఏంటంటే
ఇది జస్ట్ నెట్ పేమెంట్ అనమాట. అంటే మీకు ఇందులో ఇన్సెంటివ్స్ ఇంకా యాడ్ చేయలేదు. ఇన్సెంటివ్స్ యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఈ ఇక్కడ ఉన్న రోల్స్ అన్నిటి కూడా 40,000 ప్లస్ ఉంటుంది శాలరీ. ఓకేనా, 40,000 ప్లస్. అండ్ ఇక్కడ స్టేషన్ మాస్టర్కి వచ్చేసి కూడా అరౌండ్ 50,000 ప్లస్. ఓకే, సో అంత శాలరీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ శాలరీస్ అనేవి కొంచెం ప్రింట్ మిస్టేక్ పడ్డాయి, సో డోంట్ మైండ్ ఇట్. ఓకే, అప్రాక్సిమేట్గా మీకు 40,000 to 45,000 మినిమం శాలరీ గ్రాడ్యుయేట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ గైస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ ఏంటి, ఇంగ్లీష్ అయితే మనకి సబ్జెక్టే లేదు. సో ఎవరికైతే ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా లేమనుకుంటారో, సో మీకు తెలుగు మీడియం వాళ్ళైనా కానీ ఇది అప్లై చేసుకోవడానికి మంచి బెనిఫిషియల్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్ అవేర్నెస్ నథింగ్ బట్ మనకి స్టాటిక్ జీకే ఎక్కువ వస్తుంది. అండ్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఓకే, ఇలాంటి టాపిక్స్ అన్నిటి మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలన్నమాట. సో మనకి జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ కవర్ వెయిటేజ్ ఉందన్నమాట. అండ్ మ్యాథమెటిక్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్, సో 30 క్వశ్చన్స్. ఇది టైర్ 1 టెస్ట్ అనమాట. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే టైర్ 2కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి అరౌండ్ 18 to 36. ఓకే, 18 నుంచి 36 మధ్యలో ఏజ్ ఉండాలన్నమాట. సో అన్ని క్యాడర్ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ చూస్తే 90 minutes టైం, 1.5 hours. ఇంకా మనకి ఎస్ఎస్సిలోనే అయితే 1 hour టైమే ఉంటుంది. అండ్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే రైల్వేస్ అనేది చాలా ఈజీ ఎగ్జామ్ అనమాట. హ్యావింగ్ ఎనఫ్ టైం. ఇంగ్లీష్ లేకపోవడం ఒక అడ్వాంటేజ్ చాలా మందికి. సో గైజ్ ఇక్కడ 120 minutes ఫర్ ఫిజికల్లీ అంటే లైక్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కానీ ఫిజికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి మాత్రం 120 minutes అంటే 2 hours టైం ఇస్తున్నారు అనమాట. సో గైస్ ఇది మంచి ఆపర్చునిటీ. మీరు మాత్రం ఎగ్జామ్ చాలా ఈజీ లెవెల్, లైక్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు కూడా రాసే లెవెల్లోనే ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2లో చూస్తే గైస్ మీకు ఇక్కడ టైర్ 1 క్లియర్ అయిన వాళ్ళు టైర్ 1కి టైర్ 2కి మధ్యలో 3 months డిఫరెన్స్ ఉంటుండొచ్చు, 2 months 3 months. అండ్ సో మీరు అప్పుడు మళ్ళీ ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్లీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో గైస్ ఇంకేంటంటే 50 marks ఇక్కడ. ఓకేనా, జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ. అండ్ మ్యాథమెటిక్స్ 35 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 35. సో ఓవరాల్గా 120 marks అండ్ 120 questions అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది గైస్. అయితే 90 minutes టైం ఉంటుంది. ఓకేనా, సో గైస్ ఏంటంటే దీనికి కూడా 1.5 hour టైమే కాకపోతే ఈసారి 20 questions ఎక్కువైనాయి. మెయిన్స్ లెవెల్ అన్నప్పుడు మనం కొంచెం సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతాం. సో మీరు అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు విషయం గురించి మాట్లాడితే, సో 500 rupees గైస్. 500 rupees అనేది ఎవరికంటే ఎవరైతే లైక్ ఓపెన్ కేటగిరీ లైక్ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ 500 rupees అనమాట మేల్స్కి. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 250 rupees. సో ఎస్సీ ఎస్టీ ఎవరున్న బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి మాత్రం 250 rupees గైస్. సో మళ్ళీ ఏంటంటే రీఫండబుల్ అనమాట. 500లో మళ్ళీ మనకు 400 ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్ మనకి డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా, సో 400 అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనకు క్రెడిట్ అయిపోతాయి అనమాట. అండ్ వీళ్ళకి 250 rupees క్రెడిట్ అయిపోతాయి. అంటే దీని అర్థం ఏంటి, ఫీజు అనేది ఏం లేదనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఫీమేల్స్కి. ఓకేనా, సో ఇక్కడ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 rupees ఫీజు. సో గైస్ ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను మీకు డీటెయిల్గా మీకు మళ్ళీ కామెంట్లో అయితే పాసిబుల్ అయితే కామెంట్స్లోనే చెప్తాను, లేదంటే ఫర్దర్గా వీడియో చేయాల్సి వస్తే వీడియో కూడా చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బై బై.